హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సమ్మర్‌లో కూల్‌గా మీకో రెసిపీతో వచ్చేసానండి. అదేంటో మీకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే కస్టర్డ్ చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా! నేను ముందు నుంచైతే రెసిపీ అయితే మీకైతే పెట్టలేదు. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇలా కట్ చేసుకొని, ఇంట్లో పని చేసుకొని, ఇదంతా ప్రిపేర్ చేసుకునేసరికి చాలా టైం అయిందనమాట. అందుకే ఫుల్‌గా వీడియో అయితే పెట్టలేదు. మీకైతే వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో మెసేజ్ అయితే చేయండి. ఇప్పుడు కస్టర్డ్ అయితే మనం ఇలా పాలతో ప్రిపేర్ చేసేసుకొని, దీంట్లో అయితే మనమైతే కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే వేసుకుందాము. గ్రేప్స్, బనానా, యాపిల్, పొమోగ్రనేట్ ఇవన్నీ ఇలా వేసుకుందాము. నాకైతే ఇంకా సరిపోలేదు. నేనైతే ఈ మొత్తం అయితే వేసుకుంటాను. ఎందుకంటే కస్టర్డ్‌లో ఫ్రూట్స్ లేకపోతే ఎలా ఉంటుందండి? బాగోదు కదా! అందుకే ఇంకొన్ని ఎక్కువ వేసుకున్నాననమాట. మీకిష్టం ఉంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బాదం పప్పు, పిస్తా అలా ఏవైనా వేసుకోవచ్చు. చాలా బావుంటుందండి. మీరొకసారి ట్రై చేయండి. వేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అన్నీను ఇలా అయితే మనమైతే ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాము. ఫ్రిడ్జ్‌లో 3 అవర్స్ అంటారు కానీ 1 అవర్ చాలు మనకు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నాననమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత చూస్తే మన కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుందనమాట. చూస్తున్నారు కదా! డీప్ ఫ్రిడ్జ్‌లో మనమైతే ఇలా పెట్టేసుకొని కంపల్సరీ మనమైతే మూత పెట్టుకోవాలండి. కంపల్సరీ మూత పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత అయితే చూద్దాం మనము. మన కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా! ఎలా ఉందో, ఎంత బావుందో స్ట్రక్చర్ అయితే చాలా బావుంది కదా! ఇంకా మనమైతే పెట్టేసుకొని తిందామనమాట. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకు బయట ఫలూడాలు తినాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో. తింటే కూడా అంత బావుంటుంది. దీంట్లో ఎక్కువగా యాపిల్స్, బనానా వేసుకుంటే చాలా బావుంటుందండి. తింటుంటే అసలు ఎంత బావుంటుందంటే చెప్పాల్సిన అవసరం లేదు. అంత బావుంటుంది. మేమైతే గిన్నెలో అయితే సర్వ్ చేసేసుకున్నాము. మా బాబుకైతే ఫీవర్ వచ్చింది. అందుకే ఒక గిన్నెలో నేనైతే తక్కువ వేశాను. తింటాడో తినడో అని చెప్పేసి. నేనైతే రెడీ అయిపోయాననమాట తినడానికి. మీరు కూడా చూడడానికి రెడీ అయిపోండి. రండి రండి వచ్చేయండి. ఎవరి బౌల్ వాళ్ళు తీసుకోండి. తినేసేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మా పండుకైతే ఫీవర్ వచ్చింది కదండీ! లేవట్లేదు అస్సలు. పడుకున్నాడు. ఇంక మా వాళ్ళు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. నిజమండి చాలా బావుంది. మీరైతే ఇంట్లో ట్రై చేయండి. మా పాప అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుందనమాట. బాగుందంట, నచ్చిందంట. మా వాడు కూడా ఏదో అందరు తింటుంటే లేసి అలా టేస్ట్ చేస్తున్నాడనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.